ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఉదయం 10:20 రామగుండం పోలీస్ కమిషనరేట్లోని హెలిప్యాడ్ వద్దకు భట్టి విక్రమార్క, పొన్నం శ్రీధర్ బాబు చేరుకున్నారు. రామగుండం పవర్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డితో అనేకసార్లు చర్చించినట్లు తెలిపారు. 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు భట్టి తెలిపారు. రామగుండం పవర్ ప్రాజెక్టుపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని, బీ పవర్ హౌస్ పవర్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తామని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు, ప్రభుత్వ సలహాదారు అర్కారా వేణుగోపాల్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. విద్య కోసం పెట్టింది పదే చెప్తారే. రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి ఏం ముఖం పెట్టుకుని చెప్తారు. నేను లెక్కలతో సహా చెప్తున్న గత సంవత్సరం రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మీరు కేటాయించింది 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయల రాష్ట్రంలో దాదాపు 4 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతా ఉంటే అరకొర ఏర్పాటుతో నేను మొన్న పోయి చూసి వచ్చాను. ఇదే కరీంనగర్ జిల్లాలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న పరిస్థితి నా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి ప్రతి బిడ్డకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలనేటువంటి ఆలోచనతో మీరు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఇస్తే మేము సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి కేటాయించి ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతాం. ఇది మా నిబద్ధతకి నిదర్శనం. మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పవచ్చు. ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో తమదునమ్మ అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వానికి కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీకి కానీ స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు చాలయ్యా, ఈ రాష్ట్రంలో సంపాదన మొత్తం ప్రజలకే పంచుతున్నటువంటి ఇందిరమ రాజ్య ప్రజాప్రభుత్వమే, పీపుల్స్ గవర్నమెంటే ఉండాలి తప్ప ఫ్యూడల్స్ గవర్నమెంట్ మనకు అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా చెప్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా రాజ్ ఠాకూర్ గారు రిజర్వాయర్ కావాలని అడిగారు. రిజర్వాయర్ కావాలని అడిగారు. పాలకుర్తి లిఫ్ట్ కావాలని అడిగారు. తప్పనిసరిగా పాలకుర్తి లిఫ్ట్ తో పాటు రిజర్వాయర్ కూడా మేము కూడా శాంక్షన్ చేశాం. దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. అట్లాగే కాంట్రాక్ట్ కార్మికుల గురించి కూడా అడిగారు. వాటి గురించి కూడా ఆలోచన చేస్తామని చెప్తూ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ప్రజలంతా కూడా ఉన్నారు. కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ అవసరం వచ్చినా ప్రతి దగ్గర మీ ప్రజాప్రతినిధులు చెప్పండి. ఎక్కడ అవసరం వస్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేసి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ సబ్స్టేషన్ అవసరం ఉన్నా అక్కడ సబ్స్టేషన్ శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చాలా స్పష్టం. కరెంట్ పోల్స్ ఎక్కడ అవసరం ఉన్నా మీరు ప్రజాప్రతినిధులు చెప్పండి, రాసివ్వండి. తక్షణమే వాటన్నింటినీ శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ శాఖలన్నీ ప్రభుత్వం అంతా కూడా యావత్ ఈ రాష్ట్ర ప్రజల కోసం అంకితమై పనిచేసే ప్రభుత్వం. ఇది పాలకులు కాదు, మీతో పాటు బాధ్యత తీసుకుని అందరి కోసం పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వంలో ఒక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే అని చెప్పి మీ అందరికీ నేను స్పష్టంగా చెప్తూ ఈ కార్యక్రమానికి R&R ప్యాకేజ్ సంబంధించి ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా R&R ప్యాకేజ్ సంబంధించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టు ల్యాండ్ అక్విజిషన్ లో పోయినటువంటి వాళ్ళే కానీ, వాళ్ళందరికీ కూడా ఓపెన్ కాస్ట్ లో పోయినటువంటి వాళ్ళే కూడా సాధ్యమైన త్వరలోనే బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనుకోవడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్. థ్యాంక్ యూ.